సీఎం రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతనలేదు అని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని అన్నారు. రైతులను నిండా ముంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి రైతు డిస్కీమ్ అలాగే వ్యవసాయ మోటార్లకు మీటర్లతో సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఇప్పుడే మిత్రులు మాజీ మంత్రివర్యులు ఈశ్వర్ గారు పేర్కొన్నట్టు ఏదైతే ఉన్నదో, జిల్లాలో వరి ధాన్యం సేకరణ అంటే జరుగుతున్నటువంటి ఒక తీరు ఏ విధంగా రైతు పొట్టకొట్టడం జరుగుతుంది. అట్లా ఏదైతుందో అక్రమ మైనింగ్, అనుమతి లేకుంటే ఏదైతుందో అక్రమ మైనింగ్ ద్వారా ఏ విధంగా ఇవాళ ఇసుక కొల్లగొడుతుంది. ఇవన్నీ స్థానికంగా జరుగుతున్నటువంటి ఒక దోపిడీ. వీటికి తోడు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఆయన మాటలకు చేతలకి ఏమైనా పొంతలు ఉన్నదే? ఆయన ఏమంటాడు, మేము మోటార్లో మీటర్లు పెడితే ఓటు అడగమని చెప్పంట. ఆయనే చెప్పిండు, మేము మోటార్లో మీటర్లు పెడితే ఓటు అడగం. ఇలా ఉచిత విద్యుత్తుకి కొనసాగించకున్నట్టయితే మేము ఓటు అడగం. నేను ఒకటే అడగదలుచుకున్నా, మీరు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడుతుందా లేదా? ఎవరు చెప్తారు? ఈ డబ్బులు ఎవరి జేబులకు పోయినాయి? ఏకంగా 107 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో పండినటువంటి 5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు సంబంధించినటువంటి కటింగ్ సంబంధించిన డబ్బులు రేపో మాపో మొత్తం కూడా కొనుగోలు జరుగుతాయి. ఇలా ఒక్కొక్క సెంటర్ దగ్గరనైతే 8 కాదు 10 కిలోలు కట్ చేసుకున్నా మంచిదే అయ్యా, మొత్తానికైతే వడ్డు తీసుకొని అని మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఇది ఈరోజు మొత్తంగా వడ్ల కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేసింది, వంచింది, దోపిడీ చేసింది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా మక్కలకు సంబంధించి మక్కలు కూడా మన జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నులు పండినాయి. పండితే ప్రభుత్వమే ప్రకటన చేసింది ఏంటంటే 60% కొంటాం, 40% మీరు ఏడన్నా అమ్ముకోరు. ఇప్పుడు ప్రభుత్వం ధరనేమో 2400 రూపాయలు ఉన్నది. మరి రైతు ఏం చేస్తాడు? ఈ ట్రాన్స్పోర్ట్ సగం అక్కడ సగం ఇక్కడ పోతాడా? ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? తర్వాత మక్కలు పోస్తే కూడా నెల 15 రోజుల నుంచి జోకుడు లేదు. అక్కడికి ఎవరు అధికారి పోయినోళ్ళు లేడు. అడిగి పోతే మేము ఎప్పుడైనా పోయి మాట్లాడితే అయిపోద్ది, రేపు వస్తుంది, మాపు వస్తుంది అని నెల 15 రోజుల నుంచి మక్కలు పండించినటువంటి రైతులను అరిగోస పుచ్చుకున్నటువంటి విషయం మన కళ్ళ ముందర కనబడ్డది.